నమస్కారం. నమస్తే అండి. సో, ఈ డబ్బుని మనం చెక్స్ ఇస్తూ ఉంటాం. చాలా వరకు చెక్ ఇచ్చేయండి అంటూ ఉంటారు. అలా చెక్స్ ఇస్తూ ఉంటాము. డెబిట్ కార్డ్స్ ఇప్పుడైతే ప్రతిదీ ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. ఫోన్ పేలు ఎక్కువైపోయింది ఫోన్ ఇప్పుడు. పేలు, మెయిన్ గూగుల్ అదే పేలు వచ్చేసింది. ఇవి ఎక్కువైపోయాయి. క్రెడిట్ కార్డ్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంట్లో 2, 3 క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. సాలరీ వచ్చినప్పుడు ఆ క్రెడిట్ కార్డ్‌ని ఫిల్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో, ఏది కరెక్ట్ అంటారు? అసలు డబ్బుని డబ్బు రూపంగా ఖర్చు పెట్టడం మంచిదా? ఇలా కార్డ్‌ల రూపంలో, చెక్కుల రూపంలో ఖర్చు పెట్టడం మంచిదా? మంచి క్వెషన్ ఇది. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అవసరం. ఇది అందరికి అవసరం. అంటే పేదవాడు చిన్నవాళ్ళకి దాని గురించి కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉండకపోవచ్చు కానీ డెబిట్ కార్డ్ అనేది అందరికి అవసరమే కదా ఇప్పుడు చేస్తున్నారు కదా. కానీ డబ్బు అనేది చాలా ముఖ్యం. మన సృష్టిలో ప్రతి దానికి దేనికైనా డబ్బుతో ముడిపడినది సబ్జెక్టు. డబ్బు లేనిది నేను లేదు. నన్ను అడిగితే నిద్రపోతున్నాను అనుకో, నన్ను తట్టట లేపి ఏం కావాలరా అని అడిగితే మీరేం చెప్తారు? నిన్ను అడుగుతున్నాను నేను ఇప్పుడు. నిద్రపోతున్నారు మీరు, అటు తడతాను, జ్యోతి లేయ్ ఏం కావాలి నీకు అంటాను. నాకు మంచి ఇల్లు కావాలి అని మీరు అడుగుతారు. నన్ను అడగండి మీరు, మీకేం కావాలి? నేను నిద్రపోతాను 13. డబ్బు, ఆయుష్, ఆరోగ్యం అడుగుతాను. ఏం కావాలి? డబ్బు, ఆయుష్, ఆరోగ్యం. ఆరోగ్యం. డబ్బు ఆయుష్తో కూడిన ఆరోగ్యం కావాలి నాకు. డబ్బు ఉండి నేను ఆయుష్గా ఉండి అనుభవించాలని అర్థం దానికి. డబ్బు ఉండాలి నాకు ఫస్ట్, ఆయుష్ ఆరోగ్యంతో నేను ఉండాలి. ఎందుకో అనుభవించడానికి, దాన్ని బాగా ఉపయోగించడానికి అని కోరిక ఫస్ట్. అప్పుడు వస్తుంది ఇల్లు కావాలన్నా వస్తుంది, ఇంకా బంగ్లా కాదు ఏది కారు కావాలన్నా కొంటావు కదా. డబ్బు ఉంటే అన్నీ సాధ్యం కదా. అది నా యొక్క కోరిక. కాబట్టి చాలా మంది ఉంటారు, కొన్ని చెక్ రూపంలో ఇవ్వాల్సినట్టు తప్పదు, చెక్ ఇవ్వాలి. క్రెడిట్ కార్డు యూజ్ చేసే విధానంలో కొన్ని చేయాలి, కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మిగతా ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలకు కొన్ని విషయాలకు డబ్బుని తీయాలండి, డ్రా చేయాలండి. డబ్బుని మనం చూడనప్పుడు, దాన్ని చూడ్చి చేతులు పట్టినప్పుడు ఆకర్షణ శక్తి పొందలేవు. ఆమెను నువ్వు ఇష్టపడలేదే, నీది కనీసం ఒక్కసారైనా ఆమెను చూడకపోతే ఎలా అండి? లక్ష్మీదేవి కదండి డబ్బు. డబ్బు ఎవరండి? లక్ష్మీదేవి కదా. ఆమెను నువ్వు చేతులు కొన్ని విషయాలకి తీసుకోవాలి. కొన్ని షాపింగ్ చేయాలన్నా, కొన్ని విషయాలకి, ఇప్పుడు ఇంట్లో వస్తువులు కొనాలన్నా, కొన్ని దానికంతా డబ్బుని క్యాష్ చేసుకొచ్చి విత్డ్రా బ్యాంక్కి వెళ్తావా, చేసుకొచ్చుకుంటావా, ఏటీఎంలు ఎత్తుకుంటావా, తీసుకొచ్చి డబ్బు రూపంలోనే ఖర్చు పెట్టాలి దాన్ని. నువ్వు తీసుకునే అప్పుడే గౌరవం అనేది అక్కడ ఏర్పడుతుంది. నీకు ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలని ఆల్రెడీ చెప్పాను. అలా అప్పుడే నీకు ఆ ఆకర్షణ శక్తి అనేది పొందబడుతుంది. ఇప్పుడు ఫోన్ పేలు వచ్చేసింది జనాలకి. చిన్న విషయానికి పోయినా కూడా ఒక బజ్జీ తిన్నా కానీ ఫోన్ పే అంటున్నాడు. నిన్న కూడా చూశానండి నేను ఈ మధ్య, అంటే నిన్న వీడియోలు చేసిపోతూ ఉంటే కూడా బాటిల్లో పోతున్నాడు అంటే ఫోన్ పే గుమ్ముతున్నాడు. 20 రూపాయలకి కూడా ఫోన్ పే. ఎలా ఉంటుందండి ఇది? 20 రూపాయలకి కూడా ఫోన్ పేలు, 1000 రూపాయలకి ఫోన్ పేలు గుమ్మేస్తుంటే, అవసరానికి ఎమర్జెన్సీకి ఎక్కడికి పంపాలన్నప్పుడు, లాంగ్ అన్నప్పుడు చెయ్యి. కొన్ని విషయాలు ఉన్నాయి కదా నువ్వు కొనాల్సినవి, నువ్వు నీ అవసరానికి దాన్ని అంతా డబ్బు విత్డ్రా రూపంలో తెచ్చే నువ్వు వాడుకొని, నీ దగ్గర డబ్బు ఉండాలి. ఎనీ టైం డబ్బు ఉండాలి. ఆ డబ్బునే ఈ విధంగా వాడుకోవాలి, గౌరవించాలి. ఎలా గౌరవించాలని చెప్పాను. డబ్బుని గౌరవించే విధానము ఒక అతను అన్నాడు హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లో చూడండి. అతను డబ్బునే మామూలుగా ఇలా ఉపయోగించేవాడంట. గురువు గారు ఎందుకు కొత్తగా చెప్తున్నా, ఆల్రెడీ డబ్బుని ఎలా తీసుకోవాలి, ఎలా గౌరవించాలని చెప్పాను. అలా గౌరవించొద్దామని చేస్తే కొన్నాళ్ళు అలా చేసినప్పుడు 30 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ చేస్తాడు అతను. 30 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చిందంట అతనికి. ఎన్ని లక్షలు? 30 లక్షలు. కూడా పార్ట్నర్ నెలలు, ఇద్దరంటే పార్ట్నర్ వాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లో చూడండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 31 ఏది అనుకుంటాను తేదీ కూడా ఫీడ్బ్యాక్ లో చూడండి. ఎర్ర షర్ట్ వేసుకుని ఉంటాడు, డమాల్ అన్నాడు రియల్ ఎస్టేట్. ఎంత అద్భుతంగా చెప్పాడు. 30 లక్షల కలెక్షన్ వచ్చి పడ్డదంట. నాకు రావడం ఏంది, నీకెందుకు రాలేదు? ఎవరు? పార్ట్నర్నే. ఈయన గౌరవించే విధానాన్ని నేర్చుకున్నాడు. డబ్బుని ఇలా లెక్కించాలి, ఇలా చేయాలి, ఇలా ప్రేమించాలి, చేతుల్లో డబ్బులు పట్టుకొని చూడాలి. మనము డబ్బులు ఇలా చూస్తారండి. కనీసం దాంట్లో ఎన్ని 500 ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు నోటు తీసుకున్నాం అనుకో, 500 నోటు తీసుకున్నాం అనుకో, కనీసం ఎన్ని 500 ఉన్నాయని కూడా తెలియదు జనాలకి. ఆడ ఎన్ని, ఇప్పుడు గాంధీ బొమ్మ ఉంది, ఎన్ని ఉన్నాయని తెలియదు. గాంధీ స్పెట్స్ ఉంది, ఎన్ని ఉన్నాయని కూడా తెలియదు. అది ఎక్కడ ఉంది అని తెలియదు. ఏమిక తెలియదు. ఎలా వస్తుందని మనకి డబ్బు ఎలా వస్తుంది? కాబట్టి డబ్బును కొన్ని విషయాలకి డబ్బు రూపంలో తీయాలండి, బయట తీయాల్సింది. తీసి గౌరవించే విధానం. ఆమెను కూడా నీ ఇంట్లో ఎప్పుడు పెట్టి కొంత ఉండాలి, స్టాక్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. డబ్బును గౌరవించే విధానం ఇది బెస్ట్ టెక్నిక్. ఇది డబ్బు కనీసం ఒక పేదవాడైనా కూడా ఒక 1000 రూపాయలు ఇంట్లో ఎప్పుడు ఎనీ టైం ఉండాలి. మొత్తం ఖాళీ చేయకూడదు. ఇంట్లో మాత్రం నీకని ఒక లాకర్ ఉంటుంది కదా, నీకని ఒక లాకర్ ఉంటుంది, బీరువా. ఇప్పుడు బీరువా అందరి ఇంట్లో ఉంది సహజమై. ఆ బీరువులో 1000 రూపాయలు ఎనీ టైం ఉండాలి అక్కడ. ఒక 1000 రూపాయలు. కొంతమంది 5000 6000 ఉండాలని కూడా 10,000 కూడా ఉంచండి. ఇంకా ఎంతకు పైన ఎంత ఉంచాలన్నా కొంత ఉంచుకోండి. మినిమం ఎంత అనేది ఒక ఇంట్లో ఉండాలి. ఉన్న డబ్బు ఉన్నప్పుడే అది ఆకర్షించబడుతుంది.
అది డబ్బుని తీసుకొస్తుందండి. ఉన్న చోటుకి అది మళ్ళీ తీసుకొని వస్తుంది పోయి, నేనున్నాను నువ్వు రా అనేసి, నేనున్నాను ఇక్కడ నువ్వు కూడా రాకూడా అనేసి. ఇక్కడ లేకపోతే అక్కడ దేనికి ఎవరు లేదు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి పోతావు, ఎగ్జాంపుల్ చూడు, ఒక ఫంక్షన్కి వెళ్తావు, ఫంక్షన్లో నువ్వు ముందు పోతున్నావు అనుకో, ఒక 5 గంటలకు వెళ్ళిపోయినావు, అక్కడ ఎవరు లేదంటే నీకు అక్కడ పోవాలనిపిస్తుందా? ఎవరు జనాలు కనపడలేదు, ఎవరు రాలేదు, మన మందికి లేదు అని రిటర్న్ అవుతావు. అంటే ఇంకేమన్నా ఉందాం కొంచెం పని, రిటర్న్ అవుతావు లేదా? అక్కడ పోతే ఎవరు ఉండరు, ఎవరు లేదు, మనం ముందుగా వచ్చేసినాం అనే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది నీలో. అదే జనాలు ఉన్నారు, ఎవరెవరు అందరూ వచ్చేస్తున్నారు, మనమే లేటే, ఆల్రెడీ వచ్చేస్తున్నారు, మనం లేట్ అనేసి తొందరగా పోవాలని మూమెంట్ ఇస్తావు. అంటే ఎందువల్ల అక్కడ ఉన్నవారు కాబట్టి నువ్వు కూడా పోవాలనిపించింది, లేదు కాబట్టి నీకు కూడా అక్కడ పోయి ఏం చేస్తావు, ఎవరు లేదే అన్నట్టు ఒక ఫీలింగ్ చూపిస్తుంది. డబ్బు కూడా అంతే అండి, ఉన్నప్పుడు తీసుకొస్తుంది అండి. అది డబ్బుని సంపాదిస్తుంది. డబ్బునే ఒక్కసారి కానీ డబ్బు చేరింది అనుకో, ఒక 1000 రూపాయలు అనుకో, ఆ 1000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలనే విధానం నేర్చుకున్నామంటే డబ్బు సంపాదిస్తూనే ఉంటుంది. ఒక్కసారి డబ్బు వచ్చి నీ ఇంట్లో కూర్చోలేదంటే అది తీసుకొని వస్తూనే ఉంటుంది. అంటే ఖాళీ అనేది అవ్వకూడదు, అక్కడ డబ్బు అనేది ఖాళీ కాకూడదు. కాబట్టి కొన్ని విషయాలకు మాత్రమే చెక్ రూపంలో ఉపయోగించండి, కొన్ని విషయాలకు తప్పదు. అది క్రెడిట్ కార్డు ఉపయోగించే వాళ్ళు తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తలు పాటించి ఉపయోగించండి. మిగతా విషయాలకంతా క్యాష్ తీసుకొని దాన్ని గౌరవించి ఎలా పంపించాలి ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. ముద్దు పెట్టే పంపించండి, హ్యాపీగా ఖర్చు పెట్టండి. కొన్ని విషయాలు ఖర్చు పెట్టే విధానాన్ని కూడా చెప్పించేశాను. అలా ఖర్చు పెట్టి పంపినప్పుడే ఆ డబ్బు విధానము ఆకర్షణ శక్తిని పొందుతారు మీరు. డబ్బు నువ్వు చేత్తో తాకినప్పుడే ఆకర్షణ శక్తి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక 4 రోజులు మీ భర్త కనీసం నిన్ను టచ్ కూడా చేయలేదు అనుకోని, ఎగ్జాంపుల్కి అటు కూడా టచ్ అంటే ఆయన ఊరికి వెళ్ళి ఉన్నాడు, వచ్చినాడు ఒక నెల తర్వాత పక్కన ఆయన నువ్వు కూర్చుని నీ పక్కన వచ్చి అట్ట చెయ్యి అట్ట తాకడం మీకు ఒక స్పర్శ ఏర్పడుతుంది. దినమ్మో తాకుతూ ఉంటే అది వేరే, చాలా రోజులు ఒక నెల అయిన తర్వాత వచ్చి అటు తాగితే ఒక స్పర్శ ఏర్పడుతుంది, అదే అండి ఆకర్షణ. అప్పుడు ఈ తెలియని ఒక ఎనర్జీ పడుతుంది మీకు. పుడుతుందా లేదా ఆన్సర్ ఇవ్వండి. పుడుతుందండి, అదే అండి డబ్బుని చేత్తో తాకినప్పుడు ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. అప్పుడే నువ్వు గౌరవించే విధానం, ఉన్నదాన్నే ఒకసారి గౌరవించినప్పుడే వస్తుంది. మొత్తం ఫోన్పేలు, ఈ క్రెడిట్ కార్డులు, చెక్ రూపంలో పంపించు, నువ్వు డబ్బుని చూసేది ఎప్పుడు? విశ్వమాణి గారు ఏదో బాగానే చెప్తున్నాడో, కోటీశ్వర్లు ఉన్నారు వాళ్ళంతా డబ్బుని ఆడ చూస్తున్నాను, వాళ్ళ రూములు ఏం చేస్తున్నాడు నీకు తెలుసా? బయట వరకే నీకు తెలుసు, బయట కూడా అన్ని తెలియదు కదా నీకు. ప్రతి చోట నువ్వు చూస్తున్నావు అతన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఖర్చు పెట్టే విధానంలో పెడతారు, అన్ని ఎలా పెట్టాలో పెడతారు. ఆయన రూములో ఆయనకని ఒక పర్సనల్ ఉంటుందండి. ప్రతి మానవుడికి ఒక పర్సనల్ ఉంటుంది. పర్సనల్ లేని విషయం మానవుడే లేదు. అతనికని ఒక సీక్రెట్ ఉంటుంది. ఆయన రూములు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అతని భార్యకు కూడా తెలియని సీక్రెట్లు కొన్ని ఉంటాయి. అందువల్ల డబ్బు మైండ్ని పెడతారు, డబ్బుని ఆకర్షించే విధానం నేర్చుకున్నారు, డబ్బును పొందుతూనే ఉంటారు. కాబట్టి క్రెడిట్ కార్డు అయినా సరే, డెబిట్ కార్డు అయినా సరే, చెక్ రూపమైనా కొంతవరకే కేటాయించండి. మిగతాప్పుడు డబ్బుని విత్డ్రా చేసి ఇవ్వండి. ఇతరులకు ఇచ్చేటప్పుడు డబ్బు రూపంలోనే ఇవ్వండి. అప్పుడే అది తిరిగి వచ్చే విధానాన్ని నేర్చుకుని చెప్పాను కదా, అలా పంపించండి, తీర్చుకోండి, హ్యాపీగా అనుభవించండి. అప్పుడే ఆకర్షణ శక్తి, డబ్బుకి సంబంధించిన ఆకర్షణ శక్తి మీలో ఏర్పడుతుంది. దాన్ని చూడాలి, బాగా చూడాలి. డబ్బుని చూడు, తీసుకోక ముద్దు పెట్టు, అప్పుడే ఆనందపడుతుంది. ఓకే, హ్యాపీగా చేయండి. ఓకేనా? నేను ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు డబ్బుని సంతోషంగా ఆనందంగా ఆకర్షించి సంతోషంగా ఆనందంగా ఖర్చు పెట్టి తిరిగి నేను 1000 రెట్ల రూపాయలు పొందినందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. ఓకే.